వైసీపీ నేతలు అది కంటిన్యూ అంత అవుతుంది. సీన్ ఏం లేదు, అయిపోయింది అది. ఆ రోజులు ఇప్పుడు రోజు చేస్తున్నారు కదా, మొన్న పిలిస్తే అవ్వలేదా, ఇప్పుడు రేపు మళ్ళీ పొగాకపోతాడు జగన్, మళ్ళీ వస్తారు వాళ్ళందరూ, అయిపోయింది అది. అందరూ సంచీలు చదువు కూర్చుని ఉన్నారు, అయితే గీతే ఏంటి అన్నటువంటిది. అవును. కానీ ఒకప్పుడు బలంగా వాయిస్ వినిపించిన నాయకుల్లో రోజా గారు గాని, వంశీ గారు గాని, కొడాలి నాని వీళ్ళందరూ. ఇప్పుడు ఈమె మాట్లాడుతున్నారులే గానీ ఓకే, ఈమె కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు అలా సైలెంట్ అయ్యారు అనుకోవాలి. వంశీని లేదంటే నాని గారు ఇలాంటి వాళ్ళు అయితే కొంచెం కామ్ అయ్యారు. వీళ్ళందరూ ఈ ఎఫెక్ట్ కాదా, వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చారు. వంశీకి నానికి మాత్రం ఎఫెక్ట్ ఉంది, నానిని అరెస్ట్ చేయలేదు, చేస్తారేమో అని. ఇప్పుడు ఆయన ఏదో మరి నిజమో కాదు బాబు గారిని ఏదో కలవబోతున్నారు, అపాయింట్మెంట్ అడిగారు అని కూడా ప్రచారం జరుగుతుంది. మరి అది ఎంతవరకు వాస్తవం? అది నాకు తెలిసి అతను అట్లాంటి క్యారెక్టర్ కాదు. ఈయన రానివ్వడు, రానిస్తే చంద్రబాబు నమ్మలక్కలు తిడతారు. ఒకప్పుడు అదే పార్టీ నుంచి ఉంటది కానీ ఇప్పుడు రానియరు. ఆ రోజుల్లో ఏంటంటే మళ్ళీ కన్విన్స్ చేసేసి పార్టీ, ఇవాళ వాళ్ళ కట్టర్ కార్యకర్తలు అంగీకరించరు. వంశీని తీసుకుంటే అప్పుడు లోకేష్ నిన్ను చంద్రబాబుని వాళ్లే వేసుకుంటారు కాబట్టి వాళ్ళు తీసుకోరు. ఈయన పోడు, ఈయనకి అక్కడ ఆప్షన్ కాదు, ఇక అక్కడికి వెళ్ళి మళ్ళీ సాధ్యం కాదు. కానీ సైలెంట్ అయిపోయారు ఎందుకు అనుకోవాలి, బాగా హింసపడ్డాడు కదా, సైలెంట్ అయ్యాడు ఆ విషయంలో. జైలుకి వెళ్ళి రావడం ప్లస్ హెల్త్ ఇంపాక్ట్ పడినట్టుంది. అంటే ఇప్పుడు రికవర్ అయ్యారు ఆరోగ్యపరంగా, కానీ రాజకీయంగా అంత యాక్టివ్ గా లేరు. అంటే ఎదురు దాడి చేసే తత్వం ఉన్న వాళ్ళకి తను దెబ్బలు తింటే ఎట్లాంటి పరిస్థితి వస్తుంది.